తెలుగు మిత్రులకి స్వాగతం. మనం మరో బేర్ డే చూస్తున్నాం ఈరోజు. అంటే పెరిగేటప్పుడు ఎలా అయితే పెరుగుతుందో తగ్గేటప్పుడు కూడా అలాగే తగ్గుతుంది. ఒక్కోసారి ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది కదా. సో ఈరోజు మార్కెట్ యాజ్ ఎ హోల్ తీసుకుంటే టోటల్ డామినేషన్ బై బేర్స్. మార్నింగ్ కొద్దిగా తగ్గినట్టు అనిపించి టోటల్ డామినేషన్ బేర్స్ డామినేషను ఎట్లా అంటే బిలో 11,040 దగ్గర ఏమన్నా సపోర్ట్ వస్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో ఏమీ రాలేదు. సో నిఫ్టీ 1.6% పెరిగింది. 1.6% తగ్గింది కదా. అంటే ఇప్పుడు ఇది 10,968 ఆ రేంజ్కి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఘోరంగా తగ్గింది, 2.5% తగ్గింది. ఇది 25,000 ఆల్మోస్ట్. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ 2.6-2.7% తగ్గాయి. మిడ్ స్మాల్ దాదాపు ఒకేలా తగ్గాయి, 2.7% వేసుకోండి యావరేజ్. మరి నెక్స్ట్ 50 3% తగ్గింది. చూసారా, నెక్స్ట్ 50 స్ట్రాంగ్ అంటాం కదా, స్ట్రాంగే. నిఫ్టీ తర్వాత నెక్స్ట్ స్ట్రాంగ్ ఇదే కాబట్టి పడేసేది కూడా దీన్నే పడేస్తారు. కిమ్ కర్తవ్యం ఏంటి ఇప్పుడు? 2-3 విషయాలు. ఒకటి, బేర్స్ తాలూకు ప్రతాపం కనబడుతున్నది. అంటే రోజు తగ్గుతున్నది. బ్యాంకింగు ఫైనాన్స్ అయితే చెప్పక్కర్లేదు అసలు. మరి దివాన్ హౌసింగు, ఎస్ బ్యాంకులు లాగానే మిగిలినవి కూడా కొద్దిగా తగ్గుతున్నాయి. వాటిని కూడా పడేస్తున్నారు. ఈరోజు విశేషం ఏంటంటే హెచ్డిఎఫ్సి అనే ఒక పెద్ద స్ట్రాంగ్ షేర్ ఉంది. దాన్ని 1700 చిల్లర దక్కి పడేశారు. 2040 నుంచి, అంటే 2040 నుంచి 1700కి తగ్గింది అంటే ఎంత పర్సంటేజ్ అండి? అంటే టోటల్గా 1700 అంటే 2040, 2060 అండి. అది అంటే 360, 350 వేసుకోండి. 350 డివైడెడ్ బై 2060 ఎంత పర్సంటేజ్ అంటే 17% ఆల్రెడీ. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలాగో తగ్గుతూనే ఉంది. ఈరోజు కూడా తగ్గింది 1.5% దాకా. మరి మిగిలిన బ్యాంక్స్ చెప్పక్కర్లేదు. ఎస్బీఐ తీసుకుంటే 250 రేంజ్కి వచ్చింది. నిజానికి చాలా షేర్లు, మారుతి చెప్పక్కర్లేదు, బిలో 8,000. మరి బ్రిటానియా 5,600 రేంజ్కి వచ్చింది. మరి బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి అనుకుంటూ ఉంటాం కదా, 6,000 చిల్లర, 6,200, 6,300 ఆ రేంజ్కి వచ్చినట్టుంది. అంటే ఇట్లా యాజ్ ఎ హోల్ తీసుకుంటే అన్నీ తగ్గుముఖంలోనే ఉన్నాయి. నిఫ్టీ 180 పాయింట్లు ఎంతో తగ్గితే ఇంకేం మిగులుతుంది? ఏం మిగలదు అట్లా తగ్గినప్పుడు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏమేమి తగ్గినాయి, ఎంత తగ్గినాయి అన్నది కాదు ఇంపార్టెంటు. ఇప్పుడు ఏమిటి నెక్స్ట్? కిమ్ కర్తవ్యం నెక్స్ట్ ఏమిటి? నంబర్ 1 జాగ్రత్తగా వినండి. ఎందుకంటే క్రొత్త వాళ్ళు, ఇలాంటి ఫాలింగ్ మార్కెట్స్ని ఇంతకుముందు చూడని వాళ్ళకు కొంచెం గుండె దడదడగా ఉంటుంది. సీనియర్స్కి తెలిసి ఇది మామూలే, ఇది నథింగ్. ఇంతకన్నా ఎక్కువ స్పీడ్గా కూడా పడుతూ ఉంటాయి, పెరుగుతుంటాయి కూడా. పెరిగినప్పుడు పట్టించుకోం, వీఆర్ జూబిలెంట్. తగ్గితేనే ఇబ్బంది. అసలు తగ్గకపోతే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఎలా వస్తుంది చెప్పాలంటే? దిస్ మార్కెట్ నౌ ఈజ్ గివింగ్
బయింగ్ ఆపర్చునిటీ. పాజిటివ్గా చూడండి. అంతేకాదు, అది ఏదో శ్రీకృష్ణుడు గోడ మీద రాసినట్టు ఈ సమయం వెళ్ళిపోతుంది అని రాస్తాడు కదా. ఈ సమయం వెళ్ళిపోతుందంటే అర్థం ఏంటి? పీడితులు బాధితులు ఎవరైనా ఉంటే వారికి ఊరట కలుగుతుంది. ఈ సమయం వెళ్ళిపోతుందంటే బ్యాడ్ టైమ్స్. ఆయన ఎవరో మన వారెన్ బఫే గారి స్టేట్మెంట్, ఎప్పుడైనా బాగా మార్కెట్లు పడిపోతే తగ్గిపోతే నవ్వుతూ దిస్ షల్ పాస్ అంటాడట. దిస్ షల్ పాస్ అంటే ఈ టైం వెళ్ళిపోతుందని. ఆయనకి ఎవరు భగవద్గీత గురించి కృష్ణుడి గురించి ఎవరు చెప్పలా, న్యాచురల్గానే ఉంటుంది వాళ్ళకి. దిస్ షల్ పాస్. ఇదే ఉంది. ఈ పెను తుఫాను లేదా ఉపద్రవం ఏదైనా ఉంది, ఇది వెళ్ళిపోతుంది. వెన్ ది గుడ్ టైమ్స్ కమ్ అగైన్ అని. సో ఈ సమయం వెళ్ళిపోతుంది. బ్యాడ్ డేస్ గో అండ్ గుడ్ డేస్ కమ్. గుడ్ డేస్ ఆర్ ఫాలోడ్ బై బ్యాడ్ డేస్ అగైన్. ఇవన్నీ మామూలే. గుడ్ బ్యాడ్ ఒక విషస్ సర్కిలే. అయితే ఇట్లాంటి మార్కెట్లో ఎలా అడ్వాంటేజ్ తీసుకునేది? ఈజ్ దేర్ ఎనీథింగ్ దట్ వీ కెన్ టేక్ అడ్వాంటేజ్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్కి క్యాష్ ఎప్పుడు ఉండాలి కదా. మన దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టేయకూడదు, ఆవేశపడిపోకూడదు. అంటే వీ షుడ్ ఆల్వేస్ కీప్ క్యాష్. కొత్త వాళ్ళైతే దగ్గర 50% ఉండాలి. మరి మీలో కొత్తవారు ఎంతమంది దగ్గర 50% ఉందో నాకైతే తెలియదు. కనీసం 30% ఉండాలి ఇన్వెస్ట్ చేయడానికి. ఎందుకని? ఇట్లాంటి టైమ్స్ వస్తాయి, గ్యారంటీగా వస్తాయి కదా. వచ్చింది కదా. ఇంకా ఎక్కడితో ఇది ఆగుతుందా లేదా అనేది ఇప్పుడు చెప్పలేము. కానీ ఇంకా కరెక్షన్ వస్తే ఓకే, మంచిదే. ఏంటండి మీరు ఏదో మంచిదే అంటున్నారు అంటే చెడ్డదానని కూర్చుని ఏడవాలా ఏంటి? ఏడవక్కర్లా. ఇప్పుడు మీ పోర్ట్ఫోలియోలు ఎంతెంత తగ్గాయో నాకు తెలియదు, కానీ నా పోర్ట్ఫోలియోలు కూడా తగ్గాయి కదా, అందరివి తగ్గుతాయి కదా. నో ఎక్సెప్షన్. ఇట్లాంటి ఫాలింగ్ మార్కెట్లో గొప్ప షేర్లే పడిపోతే చూడండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ గొప్పదే అన్నారు మరి మొన్నటి వరకు. మరి హెచ్డిఎఫ్సికి మించిన షేర్ ఏముంది? మరి మారుతి తక్కువ అండి. వాట్ హ్యాపెన్ టు ఆల్ దీస్ షేర్స్? వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ఇది మార్కెట్ ఎప్పుడు కూడా ఇట్ డజంట్ స్పేర్ ఎనీవన్. ఆయన వారెన్ బఫే గారు అదే అంటారు, మార్కెట్ ఈజ్ రేషనల్, మార్కెట్ ఈజ్ ఎఫిషియంట్, బట్ ఇట్ సమ్టైమ్స్ బిహేవ్స్ లైక్ ఏ డ్రంకెన్ మంకీ అని. ఇప్పుడు చూడండి, మీకు తెలిసినటువంటి పరిచయం ఉన్నటువంటి షేర్లు లిస్ట్ రాసుకోండి. ఈరోజు ప్రైస్ రాయండి. మీకు డేట్ ఇస్తాను. మీకు చూడండి, కొత్త వాళ్ళు ముఖ్యంగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి తీసుకుందాం. హెచ్డిఎఫ్సి తీసుకుంటే 1710 అనుకుందాం. ఈరోజు డేట్ రాయండి. ఈరోజు డేట్ ఎంత అండి? 24/9. నెక్స్ట్ వీకెండ్కి 27th 5, 6, 7 27th ఈ డేట్ ఎంత ఉందో చూడండి. నెక్స్ట్ అక్టోబరు 1st వీకు, 2nd వీకు, 3rd వీకు, 4th వీకు అంతే. వీక్లీ క్లోజింగ్ రాయండి, అలా వదిలేయండి. మీరు దీన్ని 6 నెలల తర్వాత, 3 నెలల తర్వాత, లేకపోతే ఒక 6 నెలలు రీజనబుల్గా ఉంటుంది. 6 to 9 months తర్వాత ఒకసారి చూడండి. 6 monthsకి ఒకసారి చూడండి. మీరు అట్లా మీకు బాగా ఫెమిలియర్గా ఉన్నటువంటి మీకు తెలిసిన షేర్లు ఆ ప్రైసులు రాయండి. ఇలా అక్టోబర్ వరకు రాయండి, వదిలేయండి. నెక్స్ట్ 6 monthsకి ఒకసారి మీరు ఏ షేర్లు అయితే డేట్ వైజ్ రాశారో ఆఫ్టర్ 6 months ఓపెన్ చేసి చూడండి. మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఫ్రెంజీగా పడిపోయేటప్పుడు, పడేసేటప్పుడు ఇది అదని విచక్షణ లేకుండా ప్రతిదీ పడేస్తారు. మళ్ళీ కొనేటప్పుడు కూడా అలా కొనేస్తారు. ఏమీ అర్థం పర్థం లేకుండా కొనేస్తారు.
డాలర్ పెరిగిపోతున్నది కదా, ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, పిచ్చి పిచ్చిగా ముందు అమ్మరా 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 బాబు అని చెప్పి అమ్మేసి మళ్ళీ రివర్స్ ట్రెండ్ మొదలైనప్పుడు మళ్ళీ వాళ్ళే ఎక్కువ రేట్లు కొనుక్కుంటారు. కొంతమంది చాలా వరకు ప్రాఫిట్స్ బుక్ చేస్తారు, ఎందుకంటే మనలాంటి వాళ్ళు ఎవరైనా అమ్మేస్తే చూస్తారు, ప్యానిక్ అయిపోయి అమ్మేస్తారు కదా చాలామంది. సో యాక్చువల్గా ఇది టైం ఏంటంటే ఫ్రెష్ బయింగ్ ఆపర్చునిటీ చూడాలి. ఇప్పుడు పోయినాయి. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయేవాళ్ళు, లాసెస్ బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ఇట్లా పడుతుంది మార్కెట్. సో వాళ్ళు అట్లా ఎగ్జిట్ అయిపోయి లాసులు బుక్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర అన్నీ కొనేసుకుంటారు, తర్వాత తీరిగా పెంచుతారు, పడేస్తారు, కొనేసుకుంటారు, మెల్లిమెల్లిగా కొనేస్తారు, పడేసి పెంచేస్తారు, పెంచిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎగబడతారు కొనుక్కోవడానికి. సో మీ దగ్గర ఏమైతే షేర్లు ఉన్నాయో మీరు చేయవలసింది ఏంటంటే స్టెప్ నెంబర్ 1, డోంట్ ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. తగ్గటం పెరగటం చాలా సహజమైన విషయం. ఇన్స్టెడ్ దీనికి బదులు ఏవేవి తగ్గినాయి లిస్ట్ రాసుకుని వాటిలో ఏమైనా యావరేజ్ చేయగలరేమో చూడండి. అయితే ఇప్పుడు ఇమీడియట్గా యావరేజ్ చేయమని నేను చెప్పడంలా, యావరేజ్ చేయడానికి మీకు అక్టోబర్లో కూడా టైం దొరుకుతుంది. ఈ ఫాలింగ్ మార్కెట్ ఈ 4 రోజులు వారం రోజులు తగ్గిపోయి రేపు అక్టోబర్ నుంచి రికవర్ అవుతుందని నేనేం చెప్పడం లేదు, నాకైతే నమ్మకం లేదు. అంటే మధ్యలో రికవరీ అయినా కూడా మళ్ళీ ఇంకోసారి పడవచ్చు. అంటే కొంచెం ఇది లెంగ్తీగా ఉంది. ఈసారి వచ్చినటువంటి ఫాలు కొంచెం లెంగ్తీ అయింది. లెంగ్తీ మార్కెట్లో ఏమవుతుంది, లెంగ్తీ మార్కెట్ నార్మల్గా ఏంటంటే మోర్ దాన్ 1 మంత్ ఉంటుంది. అంటే మధ్యలో కొంచెం పెరుగుతుంది, అంటే రేపు ఇంకొక 200 పాయింట్లు, ఎల్లుండి ఒక 200 పాయింట్లు అలా తగ్గుతుందని ఊహించకండి. నేను చాలాసార్లు చెప్పాను, అసలు 2 రోజులు 3 రోజులు వరుసనే తగ్గటం అనేది ఒక ఎక్సెప్షన్. బాగా కొంచెం వీక్గా ఉన్నప్పుడు అట్లా జరుగుతుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మధ్యలో రికవరీ వస్తుంది, అది దాన్ని పుల్ బ్యాక్ ర్యాలీ అంటాం. 1-2 రోజులు వస్తుంది, కొంచెం రికవరీ అవుతుంది, బాగానే ఉంది, ఇంకా రికవర్ అవుతున్నది కదా అనిపిస్తుంది, మళ్ళీ పడేస్తారు. అంటే ఒక్క ట్రిప్పులో ఏకదాటిగా ఎప్పుడు పడదు. ఇప్పుడు ఏకదాటిగా పడుతున్నది కదా, ఇక్కడ చిన్న రిలీఫ్ వస్తుంది పైకి, మళ్ళీ చిన్నగా పైకి లెగుస్తుంది. లేచిన తర్వాత అది ఎంతకు లెగుస్తుంది అంటే అది అంత కరెక్ట్గా మ్యాథమెటికల్గా చెప్పలేం, కానీ 11,200 ఆ రేంజ్కి రావచ్చు. 11,150, 11,200కి మళ్ళీ వెళ్ళొచ్చు పైకి. అక్కడ అబ్బో బ్రహ్మాండం బాగుందే అనే కాదు, ఈసారి నెక్స్ట్ టైం పడేటప్పుడు పడే వరకు వెయిట్ చేయాలి. అంటే బయింగ్ ఆపర్చునిటీ వచ్చిందా అండి అంటే వస్తున్నదే అని చెప్తున్నాను నేను. మీరు డోంట్ బై, కీప్ క్యాష్ అని మాట్లాడుకుంటున్నాం కదా, మీరు నిజంగా కీప్ క్యాష్ వాళ్ళైతే నౌ దెర్ ఈజ్ ఎ బయింగ్ ఆపర్చునిటీ. అయితే రేపో ఎల్లుండో కొనమని నేను అనటం లేదు, కొంచెం చూడండి. ముందేం చేస్తారంటే లిస్ట్ తయారు చేసుకోండి, ఏ కంపెనీలు బాగున్నాయి. ఖచ్చితంగా ఇది బయింగ్ ఆపర్చునిటీ. ముఖ్యంగా ఎవరి దగ్గర అయితే క్యాష్ ఉందో, ఎవరి దగ్గర అయితే ఫండ్స్ ఉన్నాయో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఇది. ఏంటి చూడండి, నెంబర్ 1, ఇంతకుముందు కూడా చెప్పున్నాను, డోంట్ ప్యానిక్. నెక్స్ట్ ఏం చేయాలి, ప్రిపేర్ ద లిస్ట్ ఆఫ్ షేర్స్ యూ వాంట్ టు పర్చేజ్, లేదా యావరేజ్ ఉన్న వాటిని యావరేజ్ చేయడానికి లేదా కొత్తగా కొనడానికి మీరు లిస్ట్ తయారు చేసుకోండి. ఇగో ఈ షేర్లు నేను యావరేజ్ చేస్తాను, ఏ షేర్ పడితే ఆ షేర్ యావరేజ్ చేసేస్తే అవదు. అనవసరంగా రిసోర్సెస్, వాల్యుబుల్ స్కేర్స్ రిసోర్సెస్ వేస్ట్ అయిపోతాయి. యావరేజ్ చేయడానికి ఆ షేర్కి అర్హత ఉండాలి.
కంటిన్యూస్గా పడిపోతున్న షేరు రికవరీ అయ్యే వరకు, రికవరీ క్లియర్గా కనిపించే వరకు కూడా యావరేజ్ చేయకూడదు. కొంచెం యావరేజ్ గురించి తెలియాలి. ట్రెండ్ రివర్సల్ అంటారే, ఆ ట్రెండ్ రివర్సల్లో కనిపిస్తే తప్ప యావరేజ్ చేయకూడదు. అది మీరు తెలుసుకోవాలి కొద్దిగా. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఎప్పుడో ఇంతకుముందు వేదాంత గురించి నేను చెప్పాను, ఆ వీడియోలు చూడండి. వేదాంతలో ట్రెండ్ రివర్సల్ కనిపించింది. కోర్స్ ఆ తర్వాత ఏం పెరగలేదనుకోండి, ఆ తర్వాత అంతా మార్కెట్ పడిపోతూ వచ్చింది కదా, కానీ అది ఇంకా నిలిచి ఉంది అక్కడ. మీకు ట్రెండ్ రివర్సల్ కనిపించేంత వరకు యావరేజ్ చేయకూడదు. పడిపోతున్న షేర్లు యావరేజ్ చేయటం ఎలా ఉంటుందంటే, ఇట్ ఈజ్ లైక్ క్యాచింగ్ ఏ ఫాలింగ్ నైఫ్. ఇప్పుడు నిఫ్టీ చూడండి, నిఫ్టీ ఈజ్ ఏ ఫాలింగ్ నైఫ్ నౌ. బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ఆల్సో ఏ ఫాలింగ్ నైఫ్. మధ్యలో కొంచెం ఏదో కొద్దిగా రికవర్ అయినట్టు అయ్యి మళ్ళీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది కొంచెం 11,000 ఎప్పుడైతే బ్రీచ్ చేసిందో ఇంకా కిందకి రావడానికి ఏమీ మొహమాట పట్టడం లేదు. అంటే ఇంకా తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు చేయవలసిందల్లా హోంవర్క్, లిస్ట్ తయారు చేసుకోవటం. ఏ షేర్లు నేను యావరేజ్ చేయాలి, ఏ షేర్లు నేను ఫ్రెష్గా కొనాలి. ఇంతకుముందు ఇది పెరిగిపోయింది, అది పెరిగిపోయింది అనుకున్నవి డ్రీమ్ షేర్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు చాలా తక్కువలో ఉండొచ్చు, తగ్గుతూ ఉండొచ్చు. వాటిని వాచ్ చేయండి, యు క్యాచ్ దెమ్. సో ఏం చేయాలి? యావరేజ్ స్టెప్ నెంబర్ 2. స్టెప్ 3 ఏంటంటే, దీనికి డివిడెండ్ పేయింగు, ముఖ్యంగా హై డివిడెండ్ ఈల్డ్ ఉన్నటువంటి కంపెనీస్ చూస్ చేసుకోండి. డివిడెండ్ పేయింగు, లో డెట్ బర్డెను. ఎక్కువ ఏదో పెద్ద సైంటిఫిక్గా స్టడీ చేయక్కర్లేదండి. మీకు డివిడెండ్ పేయింగ్ కంపెనీయా, లో డెట్ లేనిదా, లేదా తక్కువ డెట్ ఉన్నదా? అయితే ఫైనాన్స్కి అట్లా ఏం లేదు. ఇప్పుడు ఆర్ఈసీ ఉంది, అది బేసికల్గా ఫైనాన్స్ కంపెనీ. దానికి డెట్ ఎందుకు ఉండదు? డెట్ అప్పు తీసుకుని అప్పు ఇస్తారు, అంతే కదా. ఫైనాన్స్ కంపెనీస్కి డెట్ చూడక్కర్లా. ఫైనాన్స్ కంపెనీస్కి, బ్యాంక్స్కి ప్రాఫిటబిలిటీ చూడాలి. నెట్ ప్రాఫిట్ ఎలా ఉంది, నెట్ ప్రాఫిట్ వీటికి పెరుగుతున్నదో తగ్గుతున్నదో చూడాలి. అలా అనమాట. ఇవి ఫైనాన్స్, బ్యాంకింగ్ మానేసి మిగిలినవి తీసుకున్నట్లయితే డెట్ బర్డెన్ చూసుకోవాలి. డెట్ బర్డెన్ తక్కువ ఉండటం అడ్వాంటేజ్. ప్లస్ లో పిఈ ఇప్పుడైతే 10, బిలో 10 దొరుకుతాయి. అట్లా లిస్ట్ తయారు చేసుకుని చక్కగా రెగ్యులర్గా డివిడెండ్ పే చేస్తూ, ప్రాఫిట్ మేకింగు, డెట్ తక్కువగా ఉండి. ఇప్పుడు ఎందుకంటే బోల్డ్ అంత చాయిస్ ఉంది. మీరు కావాలనుకుంటే ఒక 50 షేర్లు తయారు చేయగలరు. ఎందుకంటే అది ఏది చూద్దామని అన్నీ తగ్గినాయి. ఇంకోసారి కరెక్షన్ వస్తే అంటే రాదని ఏం లేదు. ఈ కరెక్షన్ ఇంకా కంటిన్యూ అవ్వచ్చు. ఒకసారి టెక్నికల్గా చూద్దాము. ఇంకా ఆపర్చునిటీ వస్తుంది. అందుకని ఏంటంటే కంగారు పడవలసిన పని లేదు. రేపు లేదా ఎల్లుండి, ఎల్లుండి కానీ చిన్న రిలీఫ్ ర్యాలీ వస్తుంది. అయితే ఇంకేముంది, రికవర్ అయిపోయింది, ఇక్కడి నుంచి పెరిగిపోతాయని గబగబా కంగారు పడి కొనొద్దు. మీలో ఎవరికైనా లిక్విడిటీ లేకపోతే మీ దగ్గర ఉన్న షేర్లు ఆ ర్యాలీలో 1-2 అమ్మండి. మరి లాస్ బుక్ చేయకండి, ఏమైనా ప్రాఫిట్ కనబడితే. ఇన్వెస్టర్గా లాస్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. అమ్మి కొంచెం లిక్విడిటీ దగ్గర పెట్టుకోండి. మంచి షేర్లు తక్కువ ధరలకు దొరుకుతాయి. నౌ ఈ కరెక్షన్లో ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళకి ఎప్పుడైతే రికవరీ వస్తుందో ఇమీడియట్గా 10-20% పెరుగుతాయి షేర్లు. రికవరీ వన్స్ ఇట్ స్టార్ట్స్. అంటే జస్ట్ షార్ట్ పీరియడ్ అంటే ఒక్కోసారి 1-2 నెలలకే 10-20% ప్రాఫిట్ వచ్చేస్తుంది. అంటే అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారా లేకపోతే కంటిన్యూ చేస్తారా, ఇట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. మీరు లాంగ్ టర్మ్ వాళ్ళైతే అవి పట్టించుకోనక్కర్లా. లక్కీగా లోలో చౌకగా దొరికింది, ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అప్పుడప్పుడు మాత్రమే ఇలా తగ్గుతూ చౌకగా దొరుకుతాయి, చాలా అరుదుగా దొరుకుతాయి, రోజు దొరకవు కదా. మీకు గుర్తుందా, ఆ మధ్యన ఒకసారి
ఫిబ్రవరిలోనే ఎప్పుడో ఫిబ్రవరి మార్చి ఆ రేంజ్లో ఎప్పుడో 10,000కి వచ్చింది ఇండెక్స్. అప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చింది. అయితే ఆపర్చునిటీ నిఫ్టీ 50 షేర్లకే వచ్చింది, ఓన్లీ ఫర్ నిఫ్టీ 50 షేర్స్. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఏం పెద్దగా పెరగలా, వచ్చింది కదా మొత్తానికి. అలాంటి ఆపర్చునిటీ మళ్ళీ ఇప్పుడు వస్తున్నది. కాబట్టి టేక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ. మీ దగ్గర ఉన్న షేర్లు చూసి అవి ఎంత పర్సంటేజ్ తగ్గినాయో చూసి రోజు చూసుకుని టెన్షన్ పడకండి. అసలు చూసుకోవాల్సిన అవసరం లేదు, అవే పెరుగుతాయి మళ్ళీ. దే టేక్ దేర్ ఓన్ టైం. ఎవరో మెసేజ్ పెట్టారు, ఏమంటే ప్రీకాలు 100 రూపాయలు ఎప్పుడవుతుంది అని. అది 100 ఏంటి, 130, 140 రూపాయల షేరు. దాని టైం వచ్చినప్పుడు అవుతుంది. ఫండమెంటల్గా స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీలే, దే టేక్ దేర్ ఓన్ టైం. కొన్ని ఫండమెంటల్గా స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీలు కూడా ఇప్పుడు తగ్గి ఉన్నాయి, చూసుకోండి. అందుకని ప్రతి షేరు యావరేజ్ చేయటం కాదు, మన దగ్గర ఉన్న షేర్లు అన్నీ యావరేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం కాదు. యావరేజ్ చేయటానికి అర్హత ఉన్నటువంటి షేర్లను మీరు గుర్తించండి, అప్పుడు మీకు ఎక్కువ ఈల్డ్ వస్తుంది. సో బయింగ్ ఆపర్చునిటీ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కువ వచ్చే ప్రశ్నలు ఏంటంటే, ఇది నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు గమనించుంటారు, అవి కూడా తగ్గాయి కదా. నిన్న మొన్నటి వరకు ప్లస్లో ఉన్నవి, గ్రీన్లో ఉన్నవి రెడ్కి వచ్చిందేమో కదా. నథింగ్ టు వరీ. ఇండివిజువల్ షేర్స్ అండి 4%, 5%, 7% అలా తగ్గాయి ఈ మధ్యకాలంలో. రోజు 5%, రోజు 6%. దాంతో పోలిస్తే ఇవేం తగ్గాయి, 1%, 2% తగ్గుతున్నాయి. ఇవాళ 3% తగ్గింది, నో డౌట్. ఇట్స్ ఎ బయింగ్ ఆపర్చునిటీ. అంటే నిఫ్టీ నెక్స్ట్ 50, అదే అందుకే చెప్పేది, నిఫ్టీ నెక్స్ట్ 50 తగ్గినప్పుడు కూడా చాలా స్పీడ్గా ఎక్కువగా తగ్గుతుంది, పెరిగినప్పుడు కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఇది గుండెపోటు తెచ్చిపెట్టేది. ఎందుకంటే పెరిగినప్పుడు స్పీడ్గా పెరుగుతుంది, నిఫ్టీ 50 కంటే స్పీడ్గా పెరుగుతుంది కదా. తగ్గినప్పుడు కూడా నిఫ్టీ 50 కంటే స్పీడ్గా తగ్గుతుంది. అందుకని ఆ ధైర్యం ఉంటే, అట్లా అయితే నిఫ్టీ నెక్స్ట్ 50లో, అదే జూనియర్ నిఫ్టీలో ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. లేదనుకుంటే నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. దానిలో వాలటైలిటీ తక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. అబ్బో దీనిలో వాలటైలిటీ ఎక్కువ ఉందే అంటే, వాలటైలిటీ రిస్క్ కాదు. వాలటైలిటీ అంటే పైకి కిందకి తగ్గటం పెరగటం. రిస్క్ ఎందుకు కాదంటే, ఈక్విటీ ప్రతి ఈక్విటీలోనూ రిస్క్ ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే ఓవరాల్గా ఫైనల్గా పైకే పెరుగుతాయి కానీ, ఇండెక్స్ అనేది పెరుగుతుంది కానీ ఫైనల్గా లాంగ్ రన్లో తగ్గదు. ఎందుకంటే ఎకానమీలో గ్రోత్ ఉంటుంది కాబట్టి షేర్లలో కూడా గ్రోత్ వస్తుంది కదా. ఏమండి, సో నిఫ్టీ నెక్స్ట్ 50కి ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. సిప్పుల్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ది బెస్ట్ కదా. సిప్పుల్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చూడండి, ఇక్కడ కూడా యాడ్ చేస్తున్నారు. అయితే వన్ టైం ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కూడా ఇది ఓకే. అయితే వన్ టైం ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కూడా ఇక్కడ ఓకే. కానీ ఫస్ట్ టైం అయితే వన్ టైము 5,000 పెట్టాలి. సెకండ్ టైము ఆన్వర్డ్స్ మీరు కొద్దిగా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లంసంలో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీరు మంత్లీ ఇన్వెస్ట్ చేయటం మీకు కుదరదు. మీరేం చేయొచ్చు, ఫస్ట్ టైం లంసంలో పెట్టారు, ఇప్పుడు కూడా లంసంలో పెట్టచ్చు. కానీ ఇప్పుడు కూడా 5,000 పెట్టాలని ఏం లేదు, మీరు 1,000 రూపీస్ కూడా పెట్టచ్చు. ఇప్పుడు చెప్తున్నా, ఇలా తగ్గినప్పుడల్లా లంసంలో కూడా కొద్ది మొత్తాల్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. సీ ద బ్యూటీ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. ద బ్యూటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వన్ ఫైన్ డే ఇది మంచి గ్రోత్ ఇస్తుంది. ఇండివిజువల్ షేర్స్ కంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇండివిజువల్ షేర్స్ సెలెక్ట్ చేయడం చాలా కష్టం. వస్తే చాలా బాగా వస్తాయి ఫాస్ట్గా, రాకపోతే కానీ వీటికి అట్లా ఉండదు. యావరేజ్ చేస్తుంది. ఎందుకంటే యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ 50 షేర్స్, నాట్ ఇండివిజువల్ 1 or 2 షేర్స్. కాబట్టి నౌ దిస్ హ్యాస్ బికమ్ మోర్ అట్రాక్టివ్. ఇది కూడా ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అట్రాక్టివ్ టైం ఇది. అయితే ఈరోజు రేపు మొత్తం అంతా ఇన్వెస్ట్ చేయకండి.
సిప్ అయితే గొడవే లేదు, సిప్కి ఎనీ టైమ్ ఈజ్ ఏ గుడ్ టైం. సిప్ కాకపోతే మీరు లంసంలో పెట్టాలంటే ఎస్, ఇప్పుడు వీక్గా ఉంది, తగ్గింది, కొంత యాడ్ చేయటం, ఆ తర్వాత ఇంకా తగ్గింది అనుకోండి, ఓకే వెరీ గుడ్ రా అని ఇంకొంచెం యాడ్ చేయటం. అట్లా ఇప్పుడు 2-3 దఫాలుగా యాడ్ చేసుకుంటే మీరు యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ రిటర్న్ ఇన్ ద లాంగ్ రన్. లాంగ్ టర్మ్ కోసమే ఆలోచించండి ముఖ్యంగా ఇవి. సో బయింగ్ ఆపర్చునిటీ అంటే ఉంది, ఈ రెండింటికి ఉంది. ఇండెక్స్ పరంగా అయితే ఉంది, అయితే ఇండివిజువల్ షేర్స్ అయితే జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకుని ఇన్వెస్ట్ చేయాలి, ఎలా పడితే అలా చేయకూడదు. ఓకే. తర్వాత బ్యాంక్ షేర్స్ అధ్వానంగా ఉన్నాయి. అసలే పరిస్థితి బాగోలేదంటే మళ్ళీ ఏదో వచ్చి పడింది పులి మీద పుట్రలాగా. ఓపికగా, ధైర్యంగా, సహనంతో హోల్డ్ చేయండి, వాటికి మంచి రోజులు వస్తాయి. అయితే ఇంపేషెంట్గా ఉండొద్దు. యూ నీడ్ టు హ్యావ్ పేషెన్స్. ఆ పేషెన్స్ ఉంటే మీకు 1 fine day చూడండి మీకే అర్థమవుతుంది, ఎస్ ఇంకా మంచి రోజులు రాలేదు, వస్తాయి. బ్యాంక్ షేర్స్ ఎవరి దగ్గరైనా ఉంటే, పబ్లిక్ సెక్టర్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, డోంట్ త్రో దెమ్ అవే. కంగారు పడిపోయి టెంప్షన్, ఇప్పుడు మీరు అట్లా ఏదైనా త్రో అవే టైపు అమ్మాలనుకుంటే మీకు 11,700, 11,500 అక్కడ కరెక్షన్ వచ్చింది కదా, వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది, అట్లా వస్తున్నది, అక్కడ అమ్మేసి ఉంటే అది వేరే సంగతి. అక్కడ అమ్మలేదు కదా మీరు, 11,500, 11,700 అమ్మలేదు కదా, ఇప్పుడు అమ్మటానికి కుదరదు, పెట్టేయటమే. ఏం కాదు, ఇన్వెస్టర్కి ఏం కాదు, షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి అది వేరే సంగతి. సో ఇది బయింగ్ ఆపర్చునిటీ ఇస్తున్నది కానీ సెల్లింగ్ కాదు, ప్యానిక్ అయిపోయి అమ్మటం కాదు. ఇప్పుడు ఇట్లాంటప్పుడు అమ్మేస్తుంటారు రోజుకి చాలామంది. అంటే వాళ్ళు ఏంటంటే ప్లానింగ్ ప్రాపర్గా లేదనమాట, లిక్విడిటీ లేదు వాళ్ళ దగ్గర, క్యాష్ సఫిషియెంట్ క్యాష్ పెట్టుకోలేదు, ఉన్నదంతా తీసుకెళ్ళి పడేసి అమ్మే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసేసారు. అసలు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయకూడదు, డెట్ కొంత ఈక్విటీ కొంత పెట్టాలి, లేదా క్యాష్ దగ్గర పెట్టుకోండి ఎస్బీఐ అకౌంట్లో. అదే చెప్పేది, రోజు చెప్పేది అదే పాఠం, ఇవాళ కూడా అదే చెప్పేది, అందులో ఏం తేడా లేదు. ఎందుకంటే రోజు అదే చెప్తుంటారంటే రిపిటేషన్ ఈజ్ కీ టు మెమరీ. ఇలా మెల్లిమెల్లిగా మీకు అది నాటుకుంటుందని, అంతగానే ఏం లేదు. సో ఇట్స్ ఎ బయింగ్ ఆపర్చునిటీ. నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్కి బయింగ్ ఆపర్చునిటీ. అయితే రేపే ఇన్ వన్ గో ఇన్వెస్ట్ చేయకండి, 2-3 ఇన్స్టాల్మెంట్ ప్లాన్ చేసుకోండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 30,000 ఇన్వెస్ట్ చేయగలరు అనుకోండి, 10,000 ఈ సెటిల్మెంట్లో ఈ వీక్లో ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, మధ్యలో ఒకసారి పెరిగి మళ్ళీ తగ్గుతుంది, తెలిసిపోతుంది కదా, అప్పుడు ఇంకో 10,000 యాడ్ చేయండి. ఇంకొకసారి చూడండి, ఇంకోసారి ఎప్పుడైనా వస్తే ఇంకో 10,000 యాడ్ చేయండి. రాలేదనుకోండి, పడేయండి ఆ 10,000 బ్యాంకులో, 2 సార్లు వచ్చింది అవకాశం అని. అలా 2-3 సార్లుగా ప్లాన్ చేసుకుని యాడ్ చేసుకోండి లంసం. వాళ్ళు సిప్ వాళ్ళు అయితే చెప్పక్కర్లేదు, వండర్ఫుల్. సో డివిడెండ్ పేయింగ్, లో డెట్ బర్డెన్ ఉన్నటువంటి షేర్లు ఇక మీదట కూడా మార్కెట్లో వీటిని ఎమ్మడబడతారు, ఇవి ఎక్కువ కొంటారు. మీరు అందులో భాగస్వాములు కండి, నథింగ్ టు వర్రీ అబౌట్. ఎవ్రీ ఫాల్ ఈజ్ ఎ బయింగ్ ఆపర్చునిటీ. ఎటొచ్చి యూ విల్ లూజ్ దట్ ఆపర్చునిటీ ఓన్లీ వెన్ యూ డోంట్ హ్యావ్ లిక్విడ్ ఫండ్స్. లిక్విడిటీ లేని వాళ్ళు మాత్రమే సఫర్ అవుతారు తప్ప, లిక్విడిటీ ఉంటే మీ దగ్గర ఉండుంటే ఇక్కడి నుంచి కొంచెంగా డైరెక్ట్ ఒకసారి ఇన్వెస్ట్ చేయకూడదు ఎప్పుడు కూడా. ఈక్విటీలో ఉన్నటువంటి బ్యూటీ అదే. ద బ్యూటీ ఆఫ్ ఈక్విటీ ఈజ్ యూ షుడ్ నాట్ ఇన్వెస్ట్ ఇన్ వన్ గో. ఎవరో ఒక అబ్బాయి ఫోన్ చేశాడు విశాఖపట్నం నుంచి, ఐటీ అంట. నేనండి 1 లక్ష రూపాయలు పెట్టి ఆ షేర్ కొన్నానండి అన్నాడు. ఏంటబ్బాయి మరి 3% అనుకున్నాం కదా, మరేంటి, అది కూడా హైలో కొన్నాడు. మనం అంటే అది తగ్గుతూ రికవర్ అవుతుందే, పెరిగేటప్పుడు కొన్నాడు ఎక్కువ రేటు. ఏంటి 3%, చిన్న కంపెనీలు 3%, 2% కంటే ఎక్కువ కొనకూడదు కదా అంటే, ఇది బాగుంది, ఫండమెంటల్స్ అవి చూశానండి, అక్కడ చదివాను ఇక్కడ చదివాను, అందుకని పెట్టేశానండి 1 లక్ష రూపాయలు అన్నాడు.
ఆవేశం పనికిరాదు. ఏం పర్వాలేదులేండి, ఒకసారి మిస్టేక్ చేసిన తర్వాత నేర్చుకుంటారు కదా. ఎప్పుడు కూడా నో టెంప్టేషన్, కూల్గా ఇది ఉంది, మన కెపాసిటీ ₹1,00,000 అనుకోండి, దీనిలో ఇప్పుడు 2,000 3,000 ఇన్వెస్ట్ చేసి చూస్తాను ఎప్పుడన్నా అవకాశం వస్తే తగ్గితే మళ్ళీ యాడ్ చేస్తాను, లేకపోతే పోనీ. చిన్న చిన్న మొత్తాల్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళటం అది ప్రాక్టీస్ కావాలి. అంతేకాకుండా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కొంత అమౌంట్ తీసి పక్కన పెట్టాను, ఈ డబ్బులు నేను కదపను, ఇది అలా వదిలేస్తాను, అలా వదిలేయాలి. ఇప్పుడు చూడండి, అలా వదిలేసిన వారు ఎవరైనా ఉంటే నౌ దేర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఇవాళ ఏంటి ఇంకా అయిపోలేదు, ఇంకా తగ్గొచ్చు కూడా, ఇంకా తగ్గితే ఇంకా బాగుంటుంది కదా. ఇంకొక 5% ఏమో తగ్గినాయి అనుకోండి షేర్లు, ఇంకా బాగుంటుంది. సో బయింగ్ ఆపర్చునిటీ ఎప్పుడూ వస్తుంది, బట్ ఇట్ మే టేక్ టైం. ఇప్పుడు వచ్చింది కదా, టేక్ అడ్వాంటేజ్. అంతేగాని ఆల్రెడీ మీ దగ్గర ఉన్న షేర్లను చూసి అవి చూసుకొని రెడ్లోకి వచ్చినాయి, ఎంత పర్సెంటేజ్ తగ్గిందని క్యాలిక్యులేట్ చేసుకొని పరేషాన్ అవ్వకండి. ఎందుకంటే వాటికి మళ్ళీ తిరుగు ప్రయాణాలు అవన్నీ మళ్ళీ గ్రీన్లోకి వచ్చేస్తాయి. ఏదో ఒకటారపోతే పోతాయి. ఈక్విటీ అంటే అంతే కదా, అన్నీ పెరుగుతాయి, అన్నీ లాభాలు వస్తాయని ఏం లేదు, కొన్ని నష్టాలు కూడా వస్తాయి. అయితే లాంగ్ రన్ తీసుకుంటే 5 years అండ్ అబోవ్ హొరైజన్ తీసుకుంటే ఓవరాల్గా చాలా బాగుంటుంది, డీసెంట్ రిటర్న్స్ ఇస్తాయి. ఏది ప్రొవైడెడ్ దట్ యూ డోంట్ గో ఫర్ కచరా షేర్లు పెట్టుకోకపోతే. కచరా షేర్లు ఉంటాయి కొన్ని, షార్ట్ రన్లో బాగా షార్ట్ కట్లో బాగా పెరిగిపోతాయి అనుకుని కొనేస్తారు. అలా కొనకండి. ఈ పారామీటర్స్ చూసుకోండి, ప్రాఫిట్ మేకింగ్, డివిడెండ్ పేయింగ్ అండ్ లో డెట్ అండ్ లో పీఈ. ఇప్పుడైతే లో పీఈలు దొరుకుతున్నాయి కదా, ఇంతకుముందు అయితే దొరకలేదు, ఇప్పుడు దొరుకుతున్నాయి. అవి వాటికి నేను బోర్డు మీద రాసి పేర్లు చెప్తే మళ్ళీ మీరు ఏదో రికమెండ్ చేశారని మేము కొన్నామంటారు. ఈక్విటీకి ఎవరు గ్యారంటీ ఇవ్వరు కదా, అందుకని ఆ బిజినెస్ మానేశాను. నేను ఎందుకు అట్లాగా, ఇప్పుడు యూ షుడ్ నాట్ టేక్. అందుకని నేను జస్ట్ గైడ్లైన్స్ ఇస్తున్నాను కదా, ఈ గైడ్లైన్స్ దే విల్ హెల్ప్ యూ. ఒకసారి రండి, మనం నిఫ్టీని ఒకసారి పరికిద్దాం. నిఫ్టీ ఎక్కడుందో ఎలా ఉందో టెక్నికల్ పొజిషన్ చెక్ చేద్దాం ఒకసారి. ఒకసారి చూడండి, ఇది 11,740 760 శిఖరం గురించి తెలుసు కదా అందరికీను. ఈ శిఖరం చూస్తున్నారండి, ఈ శిఖరం నుంచి తగ్గుతూ ఏమైంది, ఇక్కడి నుంచి ఫ్రీ ఫాల్, ఇక్కడి నుంచి చూసారా, ఫ్రీ ఫాల్ అంటారు దీన్ని. ఈ ఫ్రీ ఫాలు చాలా తక్కువ సందర్భాల్లో వస్తుంది, ఏదైనా బ్యాడ్ సిచ్యువేషను ఉంటే తప్ప, స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ఉంటే తప్ప అలా ఫ్రీ ఫాల్ ఉండదు. ఏమండి, సో ఈ ఫ్రీ ఫాల్ని హౌ టు ఫేస్ దిస్ ఫ్రీ ఫాల్ అంటే ఇప్పుడేంటి నెక్స్ట్ ఏం చేయాలి మనం, ఇది ఒకసారి గమనించండి. ఇప్పుడు చూసారండి, ఈ డబ్ల్యూ ఫార్మేషన్ చూసారా, దీనికి ఇదే లైను స్ట్రైట్ లైన్కి రండి ఇక్కడ. సో ఇది ఒక స్ట్రైట్ లైన్కి వస్తున్నదా అంటే ఏంటి, ఇదొక సపోర్ట్ లెవెల్. 10,800 అనేది 10,900, 10,800 అనేది 800 900 అనేది ఒక సపోర్ట్ లెవెల్. అక్కడికి వచ్చి ఆగింది ఈరోజు. ఓకే, అయితే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ తీసుకుంటే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ చూడండి, నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ మళ్ళీ ఇక్కడ ఉన్నాయి, మళ్ళీ 10,800 10,860 అట్లా ఉన్నాయి. అయితే ఇక్కడ చిన్న దీనికి ఉన్నటువంటి పొజిషన్ చూస్తే చిన్న రిలీఫ్ అంటే పుల్ బ్యాక్ ర్యాలీ డ్యూ ఒకసారి వచ్చింది కదా, అలాగే చిన్న పుల్ బ్యాక్ ర్యాలీ డ్యూ అండి. ఆ పుల్ బ్యాక్ ర్యాలీ రేపు వస్తున్నదా ఎల్లుండి వస్తున్నదా అది చూడాలి, ఎందుకంటే 3 రోజులు ఉన్నాయి సెటిల్మెంట్కి. ఈ సెటిల్మెంట్ అయ్యేలోగా
ఖచ్చితంగా చిన్న పుల్ బ్యాక్ ర్యాలీ, పెద్దగా ఏమీ రాకపోవచ్చు. ఇంతకుముందు అయితే దగ్గర 250-300 పాయింట్ల దాకా వచ్చింది పుల్ బ్యాక్ ర్యాలీ. ఈసారి అంత వస్తుందో అనేది నాకు డౌటే, ఎందుకంటే చాలా వీక్గా ఉంది కదా. ఒక 100-150 పాయింట్లు వస్తే గొప్పే. ఆ పుల్ బ్యాక్ ర్యాలీని చూసి వాపుని బలుపు అనుకోకుండా అక్కడేం పర్చేజ్ చేయకుండా ఉంటే మంచిది. ఏదో పెరుగుతున్నది ఇంకా పెరుగుతాయి కాబోలని కొంటారు చాలామంది, అర్థం తెలియక. అది పుల్ బ్యాక్ ర్యాలీ అని అర్థం చేసుకోవాలి. అలా కాకపోయినా అనుమానించాలి అంతే. వీ హ్యావ్ టు డౌట్ ఇట్. ఇది వాపేమో బలుపు కాదేమో అనుకుని వెయిట్ చేయాలి. రిస్ట్రైన్ యువర్ సెల్ఫ్. అలా పెరిగితే 1-2 రోజులు పెరిగినా కూడా కంగారు పడేం పర్చేజ్లు ఏం చేయొద్దు. అంటే 11,200 ఆ రేంజ్ వరకు వెళ్ళొచ్చు. ఏమండి, 11,200 ఆ రేంజ్ వరకు వెళ్ళొచ్చు. అయితే వెళ్ళినంత మాత్రాన అది ఇంకా అక్కడి నుంచి పైకే వెళుతుందంటే అనుమానించడమే. వెళుతుందేమో తెలీదు, కానీ డౌట్ ఇట్, బీ డౌట్. ఓకే, సో ఇట్లా మళ్ళీ ఒకసారి వెళ్ళింది అనుకోండి పైకి, ఈసారి మళ్ళీ పడవచ్చు కదా. ఈసారి పడినప్పుడు నెక్స్ట్ టైము ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ. 10,800 కావచ్చు, అది 10,700 కావచ్చు, 750 కావచ్చు. అక్కడి నుంచి వీ కెన్ స్టార్ట్ బయింగ్ ధైర్యంగా. అక్కడి నుంచి ఒకసారి కొనటం లేదు కదా, ఎంతవరకు తగ్గుతుందో మనకు తెలియదు, ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో తెలియదు. అందుకని మనం ఏం చేస్తాము, అన్సర్టనిటీని యావరేజ్ ప్రిన్సిపల్ ద్వారా ఏం చేస్తామంటే విల్ మేక్ ఇట్ సర్టెన్. అంటే అక్కడి నుంచి ఇన్స్టాల్మెంట్లో అంటే కొంచెం కొనుక్కుంటూ వెళ్తాం. యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. ఒకసారి కొనటం లేదు కదా, అక్కడి నుంచి పెరిగినా ఏం కాదు, అక్కడి నుంచి మళ్ళీ తగ్గినా ఏం కాదు, మళ్ళీ తగ్గితే ఇంకా కొంచెం కొనవచ్చు కదా, యావరేజ్ చేయొచ్చు కదా. అది సో నెక్స్ట్ ఇంతకన్నా తగ్గుతుందేమో, ఎక్కడ తగ్గుతుందో చూడండి. అక్కడి నుంచి కొంచెం మొదలు పెట్టండి. సెలెక్ట్ చేసుకోండి షేర్లు, కొంచెం ఇన్స్టాల్మెంట్లో కొనుక్కుంటూ వెళ్ళండి. యూ కీప్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్ 80 రూపాయల్లో కొన్నారు, ఏదో కొద్దిగా పుల్ బ్యాక్ ర్యాలీ లాంటిది అయ్యింది, వచ్చింది, రాలేదు. నెక్స్ట్ 70కో 72కో వచ్చింది. ఇంకొకసారి యు యాడ్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్ అయితే, తర్వాత మళ్ళీ కింద మీద పడుతూ పెరుగుతూ తగ్గుతూ ఒకసారి తగ్గదు, ఒకసారి పెరగదు. ఇక ఒకసారి స్టీప్గా ఫాల్ అయిన తర్వాత అక్కడి నుంచి చిన్నగా పెరగటం ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, ఇంకొకసారి ఎప్పుడో మళ్ళీ ఒక 10 రోజులకో 20 రోజులకో 15 రోజులకో మళ్ళీ ఇంకోసారి పెరిగి మళ్ళీ తగ్గుతుంది. అప్పుడు ఇంకొంచెం తక్కువకు దొరుకుతాయి. ఇలాంటి ఫాలింగ్ మార్కెట్లో 2 లేదా 3 సార్లు కొనాలి ఒక షేర్ని. 2 లేదా 3 సార్లు ఎప్పుడైతే కొన్నారో యావరేజ్ కొంచెం కంఫర్టబుల్గానే ఉంటుంది. అక్కడి నుంచి ఎప్పుడైతే రికవరీ వస్తుందో ఆ తర్వాత ఇంకా తగ్గినా పట్టించుకోవద్దు, అదే పనిగా యావరేజ్ చేసుకుంటూ వెళ్ళకూడదు. అక్కడి నుంచి రికవరీ మొదలైన తర్వాత అలా ప్రశాంతంగా కూర్చుని మీరు రోజు చూసుకోకుండా ఉంటే వన్ ఫైన్ డే యూ విల్ కమ్ బ్యాక్, యూ విల్ లుక్ బ్యాక్ అండ్ సీ ఎస్ ఇందులో 10% వచ్చిందే, 15% పెరిగిందే, 20% పెరిగిందే అనిపిస్తుంది. అది అక్కడ నిలుస్తుందా, మళ్ళీ ఇంకా ఏమవుతుందో, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఖచ్చితంగా అట్లా వెళ్తుంది. అయితే ఈ మార్కెట్ మాత్రం ఇన్ వన్ గో ఒక్క రోజులోనే కొనేయటానికి లేదా యావరేజ్ చేయడానికి పనికిరాదు. ఈ మార్కెట్ వీక్నెస్ కొంచెం పర్సిస్టెంట్గా కనపడుతున్నది. మోర్ దాన్ 1 మంత్ ఎప్పుడైతే వీక్నెస్ ఉంటుందో అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, సెలెక్టివ్గా ఇన్స్టాల్మెంట్లో కొనుక్కోవాలి. ఇదైతే మోర్ దాన్ 1 మంత్ కనపడుతున్నది. అంటే ట్రెండ్ రివర్స్లో క్లియర్గా కనిపించేంత వరకు కూడా మనం ఏమీ చెప్పలేము. అందుకని ఏంటంటే ఏదో ఒక స్టేజ్లో మొదలు పెట్టాలి కాబట్టి ఇన్స్టాల్మెంట్లో కొనటం మొదలు పెట్టండి. ఎవరైనా అనుకుంటే ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటే, లేకపోతే ఇంకా నా వల్ల కాదండి, అదేం లేదండి, అయిందే అనుకుంటే శుభ్రంగా హాయిగా ప్రశాంతంగా వదిలేయండి వీటిని. వన్ ఫైన్ డే అవే పికప్ అవుతాయి, రికవర్ అవుతాయి, ఎక్కడికి పో. ఓకే అండి, నేను అంటే ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూపించి బ్యాంక్ నిఫ్టీ చూపిస్తానండి.
చూసారండి, ఇది ఒకసారి చూడండి. ఇది సపోర్ట్ 10,960-70 లాగా. ఇక్కడ చూడండి ఈక్వలెంట్గా దానికి ఈక్వలెంట్. సో ఇది ఇక్కడ ఈ సపోర్టు బ్రేక్ చేసింది అనుకోండి, రేపు బిలో అంటే మీకు కనిపించడం లేదేమో కదా, నేను వైదొలుగుతాను. చూడండి ఇప్పుడు ఒకసారి 11,000 బ్రీచ్ చేసి కిందకు వచ్చింది కదా, 11,960-970 రేంజ్కి. ఇక్కడి నుంచి ఇక్కడ ఈక్వలెంట్గా ఇక్కడ చూడండి, అంటే దీనికి ఈక్వల్గా ఉందన్నమాట. ఇక్కడ డబ్ల్యూ షేప్కి ఈక్వల్గా ఉందన్నమాట. అంటే ఇక్కడ చిన్న పుల్ బ్యాక్ ర్యాలీ లాగా చిన్న ఇది సపోర్ట్ లైను, ఇంకొంచెం పైకి రావచ్చు. అయితే నాకైతే డౌట్గానే ఉంది, వచ్చినా పెద్దగా ఏం రాదని. అంత భయానకంగా ఉంది మొమెంటం. ఎంత భయానకంగా ఉందంటే చాలా వీక్గా ఉంది మొమెంటము ఫాలింగ్ మోడ్లో ఉంది. అయితే వచ్చినా అక్కడ కొనొద్దు. రేపు కానీ ఎల్లుండి కానీ రికవరీ వస్తే కొనొద్దు. ఎందుకంటే ఫర్దర్ మళ్ళీ ఈసారి పడినప్పుడు కొంచెం గట్టిగా పడితే అప్పుడు కొనటం మొదలు పెట్టచ్చు. అది కూడా ఇన్స్టాల్మెంట్లో కొనటం. అది ఆ టెక్నిక్ అది అర్థమైతే జాబ్ బికమ్స్ ఈజీ. మీకు ఇన్వెస్ట్మెంట్ గురించి అర్థమవుతున్నట్టే లెక్క. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూడండి. భయానకమైనటువంటి స్టీప్ ఫాల్, నయాగరా జలపాతంలాగా చూడండి ఎలా పడిపోతున్నదో. అసలు ఇక్కడ వచ్చినటువంటి సపోర్టు ఇంతే. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడాల 27,122 దగ్గర నుంచి 25,000కి వచ్చేసింది. అంటే ఎంత స్టీప్ ఫాలో చూడండి. ఆ టైంకి ఏదో వచ్చేస్తుంది బ్యాడ్ న్యూస్. ఆ బ్యాడ్ న్యూస్ వచ్చింది, బ్యాడ్ న్యూస్ ఇంకా కొట్టుకొచ్చేసింది. అయితే ఎక్కడ ఆగుతుందో చెప్పడం కష్టం ఇప్పుడు. ఎందుకంటే షార్ట్ టర్మ్ ఇండికేటర్స్ అన్నీ యావరేజ్లు అన్నింటినీ డిఫై చేసేసింది, అయిపోయింది. అసలు చూస్తుంటే ఏమనిపిస్తున్నదంటే ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది, 23కి వెళ్ళి ఆగుతుందా, 23,000 దగ్గర ఆగుతుందా, 24,000కి వెళ్ళి ఆగుతుందా, ఇంకో 1000 పాయింట్లు పడుతుందా, ఎంతో అర్థం కానట్లుగా ఉంది. బట్ నథింగ్ టు వరీ, ఎక్కడో చోట ఆగుతుంది కదా. మనమేమి ఫాలింగ్ నైఫ్ లాంటిది, చేయి పెడితే చేతులు అడ్డం పెడితే చేతులు కట్ అయిపోతాయి, చూడటం వదిలేయటమే. ఫాలింగు కాస్కేడ్ అంటారు కదా, ఏదైనా పైనుంచి పడుతుంటే జలపాతం వాటర్ ఫాలు కింద తల పెడితే ఏమవుతుంది, అది సరిగ్గా దాని కింద పెడితే తల మొక్కలవుతుంది. అందుకని దాని కిందకి వెళ్ళకూడదు, బయట నుంచి చూడాలి. ఇది కూడా అంతే. అందువలన బ్యాంక్ షేర్లు భయానకంగా నష్టపోయాయి. కానీ ఏదో స్టేజ్లో ఆగుతుంది కదా నరమేధం. సో బ్యాంక్ నిఫ్టీ అయితే నిఫ్టీ కంటే ఎక్కువ వీక్గా ఉంది. ఈ సెటిల్మెంట్ ఎలా ముగుస్తుందో చూద్దాం. కానీ సెటిల్మెంట్ అయ్యేలోగా ఖచ్చితంగా చిన్న రికవరీ లాంటిది రావాలి. ఎందుకంటే ఇంత షార్ట్లు కొట్టి షార్ట్ కవర్ చేసుకోరా, చూద్దాం, లెట్ us see. అయితే నెక్స్ట్ అక్టోబర్లో ఆపర్చునిటీ వస్తుంది. విల్ గెట్ ఆపర్చునిటీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అక్టోబర్ అని నాకు అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈలోగా కొంచెం పెరిగి మళ్ళీ తగ్గి ఇదంతా జరుగుతాయి. అన్నీ అయిన తర్వాత నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే రికవరీ పాత్ వస్తుంది, కనబడుతుంది. ట్రెండ్ రివర్సల్ కనిపించినప్పుడు మాత్రమే మనం మొదలు పెట్టాలి. అయితే ఈలోగా ఒక ఇన్స్టాల్మెంటు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఏంటంటే ట్రెండ్ రివర్సల్ కనిపిస్తేనే, ముఖ్యంగా యావరేజ్ ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న షేర్లు యావరేజ్ ఎప్పుడు కూడా ట్రెండ్ రివర్సల్ కనపడితేనే యావరేజింగ్కి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. అది తెలుసుకోవాలి. అది అర్థమైతే చాలా ఈజీ. ఓకే అండి. సో వన్స్ అగైన్ ముగించే ముందు నేను చెప్పేది ఏంటంటే
ఏమీ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని ప్యానిక్గా తీసుకోకుండా బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోండి. ఓకే అండి, టేక్ దిస్ యాజ్ ఎ బయింగ్ ఆపర్చునిటీ. డోంట్ ప్యానిక్. ఓకే, ఆల్ ద బెస్ట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, మీకు ఈక్విటీ మార్కెట్లో ఈక్విటీస్లో ఇలా జరుగుతాయన్నది విషయం తెలియాలి. ఇలా జరిగితే ఏమిటి అనేది ప్లాన్ బి మీ చేతిలో ఉండాలి. అంటే ప్లాన్ బి అంటే క్యాష్. అప్పుడు ధైర్యం ఉంటుంది, ధైర్యం కోల్పోరు. ఎందుకంటే తగ్గింది పెరక్కమాందు. ఎప్పుడు దానికి జవాబు లేదు. మార్కెట్ కండిషన్స్ మన చేతిలో ఉండవు. ఓకే, అందుకే కీప్ క్యాష్. రోజు చెప్తూ వచ్చాం, ఇప్పుడు వచ్చింది కీప్ క్యాష్ అవకాశం వచ్చింది. మీరు ఎలా వినియోగించుకుంటారో ఏంటో దీన్ని, యూ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్. సో లెట్ us సీ టుమారో. చిన్న రికవరీ రావాలి, రేపు కూడా రాకపోతే ఎల్లుండి వస్తుంది, ఏం పర్వాలేదు. బట్ ఆ రికవరీని ఆ రికవరీని తీసుకుని ఆ టైంలో కొనకూడదు. మీరు అదే చేయవలసింది, అంత చేస్తే చాలు. ఓకే, ఆల్ ద బెస్ట్.